పల్నాడు జిల్లాలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. గొడవలు జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ ని అమలు చేస్తున్నారు. మాచర్లలో ఎస్పీ మలిక్ కార్గ్ పర్యటించారు. ఇక మాచర్ల, వెల్దుర్తి, రెంటచింతల, కారంపూడి, దుర్గి ప్రాంతాల్లో అదనపు బలగాలని మోహరించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పహారా కొనసాగుతుందని చెప్పారామె. పల్నాడు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో 8వ రోజు కూడా షాపులను మూయించేశారు పోలీసులు. గొడవల కారణంగా కొందరు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసేస్తుంటే మరికొన్ని షాపులను పోలీసులు దగ్గరుండి మూయించేశారు. నర్సరావుపేటలో మాక్ డ్రిల్ నిర్వహించారు పోలీసులు. మనుషులకి బైండ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ నంబర్లో చేయడం జరిగేది. ఇప్పుడు మనం రివ్యూ చేస్తే మనకి ఏం తెలిసింది, దానిలో అరౌండ్ 250% అట్లా ఉన్నారు, వాళ్ళు బైండ్ ఓవర్ అయ్యారు, బ్రీచ్ కూడా అయ్యారు. ఈరోజు కలెక్టర్ గారితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరిది కి నోటీస్ వెళ్తుంది. రేపు మీరు చూస్తారు, వాళ్ళకి నోటీస్ వెళ్తుంది. వాళ్ళు డబ్బు ఫర్ఫిట్ చేయాలి. అది కొంతమంది 1 lakh, కొంతమంది 2 lakh, వాళ్ళ గ్రావిటీ బట్టి MROs చేశారు బైండ్ ఓవర్. సో వాళ్ళు ఈ డబ్బు ఇప్పుడు గవర్నమెంట్ ట్రెజరీలో సబ్మిట్ చేయాలి, బికాస్ దే హ్యావ్